భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని బీసీ బాలుర సంక్షేమ గురుకుల పాఠశాలలో మౌలిక వస్తువులు లేకపోవడం ఒక ఎత్తైతే సరైన పద్ధతి ప్రకారం పోషకాహారం అందించకపోవడం మరొక సమస్యగా మారింది. మెనూ బోర్డు అలంకారప్రాయంగా మారింది. కాంట్రాక్టర్ ఏది పెడితే అది విద్యార్థులు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్ మెనూ ప్రకారం కాకుండా తనకు నచ్చిన విధంగా పోషకాలు లేని ఆహారం విద్యార్థులకు అందిస్తున్నారు. ఇన్ని సమస్యలతో విద్యార్థులు మెరుగైన విద్యను పొందగలరా అనేది $1,000,000 ప్రశ్నగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారించి పోషకాహారంతో పాటు మౌలిక వస్తువులు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నా పేరు గోకినపల్లి ప్రభాకర్, సిపిఎంఎల్ ప్రజాపంద కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుని, అశ్వారావుపేట మండలంలో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సమస్యలు అనేక ఉన్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వం చాలా ఆర్భాటంగా ఏర్పాటు చేసినటువంటి గురుకులాలు మన దగ్గర ఉన్నాయి. బీసీ గురుకులం అని చెప్పి, మైనారిటీ గురుకులం అని చెప్పేసి, అట్లాగే ఎస్టీ, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రభుత్వ స్థలాలు, పాత హాస్టల్స్ అనేకం అశ్వారావుపేట టౌన్లో ఉన్నాయి. వాటిని డెవలప్ చేసి ఆ గురుకులాలు అనేది అక్కడ బోధిస్తే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే విద్యార్థులు కూడా సౌకర్యవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని ఇరుకైనటువంటి బిల్డింగులలో, అప్స్టేర్ బిల్డింగులలో కిరాయికి తీసుకొని ఆ పిల్లల్ని అక్కడ మొత్తం మన గేదెల్ని కుక్కినట్టు, లేకుంటే సరుకులను కుక్కినట్టు కుక్కేసి అందులో చదువు చెప్పడం కానీ, భోజనాలు కానీ, స్నానాలు కానీ, మంచి కానీ, చెడు కానీ అన్నీ అందులో ఇరుకైనటువంటి గదులలో పెట్టి బంధించడం అంటే మనం విద్యా వికాసం కోరుకునేటటువంటి